సిద్ధహస్తుడుగా పేరున్న కేసీఆర్ ఇప్పుడు చప్పుడు చేయడం లేదు. మొదటిసారి గెలిచినప్పుడు టీడీపీ, రెండోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భయపెట్టి కారెక్కించుకున్న గులాబీ బాస్ ను ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకరికొకరుగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచుకు చేరుతుండటంతో అసలు బీఆర్ఎస్ లో మిగిలేది ఎంతమంది అనేది క్లారిటీ లేకుండా పోయింది. ఆ క్రమంలో సడన్ గా గులాబీ నేతలకు అనర్హత వేటు గుర్తుకొచ్చింది. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయకపోతే సుప్రీంకోర్టు మెట్లెక్కుతామని వార్నింగ్లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. తెలంగాణకు మూడోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలతో బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. 2014లో జరిగిన మొదటి ఎన్నికల్లో 61 సీట్లలో గెలిచి బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన అప్పటి టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీలను విలీనం పేరుతో కలిపేసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురిని చేర్చుకుని అసెంబ్లీలో తన బలాన్ని పెంచేసుకుంది. 2018లో రెండోసారి 88 సీట్లతో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పేసింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పేరుకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ ఇక బీఆర్ఎస్ కు ఫ్యూచర్ లేదని ఫిక్స్ అయిన ఆ పార్టీ నేతలు ఒకరొకరుగా కారు దిగేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు కేకే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్ లాంటి సీనియర్లను కూడా కేసీఆర్ కాపాడుకోలేకపోయారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు కూడా కేసీఆర్, కేటీఆర్లకు రామ్ చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. అప్పట్లో అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నామని, కేసీఆర్ పాలన నచ్చి పార్టీ మారుతున్నామని ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చెప్పించారు. ఇప్పుడు అవే కారణాలను బీఆర్ఎస్ వీడుతున్న ఎమ్మెల్యేలు చెబుతున్నారు. విని ఊరుకోవడం తప్పితే కనీసం విమర్శలు చేసే అవకాశం కూడా కేసీఆర్ కు లేకుండా పోయింది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏది చేసినా దానికి ఏదో ఒక కారణం చెబుతూ సమర్థించిన నాయకులే ఇప్పుడు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్ బలం మొన్నటి కంటోన్మెంట్ బై ఎలక్షన్లో ఓడిపోయి 38కి తగ్గిపోయింది. ఇక 5 ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇవ్వడంతో ఆ పార్టీ బలం 33కి చేరింది. లోక్సభ ఎన్నికల్లో కారు పార్టీ 0కి పరిమితమై పలు చోట్ల డిపాజిట్లు కూడా గల్లంతవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే తమ ఫ్యూచర్ తాము చూసుకునే పనిలో పడ్డారు. పోచారం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లతో మళ్లీ వలసల పర్వానికి తెరలెగిసింది. పోచారం లాంటి సీనియర్ నేతే పార్టీని వీడడంతో మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరడానికి క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కారు ఖాళీ అవుతుండటంతో క్యాడర్ తలోదారి చూసుకుంటోంది. అంత జరుగుతున్నా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్లకే పరిమితమవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ ఇప్పుడు తన పార్టీ ఖాళీ అవుతున్నా ఫామ్ హౌస్ వదిలి బయటకు రావడం లేదు. మాజీ స్పీకర్ పోచారం ఫిరాయింపుపై కేసీఆర్ ఇప్పటి వరకు చప్పుడు చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పునరేకరణ పేరిట చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు అదే పరిస్థితి తన పార్టీకి ఎదురవుతుండటంతో చూస్తూ ఉండటం మినహా ఏం చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకుని రాష్ట్రంలో ఆ పార్టీని లేకుండా చేయాలని అప్పట్లో కేసీఆర్ ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ పుంజుకొని అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీనే కల్వకుంట్ల ఫ్యామిలీకి కాకుండా పోయే పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల్లో 2/3 మంది అంటే 26 మంది బయటకు వస్తే సాంకేతికంగా ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనట్లే. విలీనం ప్రచారం మొదలవడంతో కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుతోందట. తన కుమారుడు కేటీఆర్ ను, మేనల్లుడు హరీష్ ను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని వారిపై మండిపడ్డారట. సీనియర్ పొలిటీషియన్ పోచారం శ్రీనివాసులరెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడంపై నిలదీశారట. రేపో మాపో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కూడా పార్టీ మారబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారొచ్చన్న ప్రచారంతో కేసీఆర్ అండ్ కో తీవ్ర ఆందోళన చెందుతున్నారట. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందట. ఉన్న ఎమ్మెల్యేలందరూ ఫామ్ హౌస్ కు రావాలంటూ ఆదేశాలు జారీ చేస్తే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు పిలిస్తే వెళ్లాలా అంటున్నారట. తాజాగా ఫామ్ హౌస్ కు వెళ్లిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు కేసీఆర్ అండ్ కో ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిందట. ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ప్రజల పక్షాన నిలవాలని, పార్టీలు మారడం, కొత్తవారు చేరడం సహజమని, ఎవరూ అధైర్యపడొద్దని కేసీఆర్ తత్వాలు బోధించి పంపారట. అయితే మాజీ మంత్రి కమలాకర్ కరీంనగర్ మేయర్ కార్పొరేటర్లతో సహా పార్టీ మార్చేస్తారన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరి ఆయన కేసీఆర్ పై ఏమాత్రం నమ్మకం ఉంచుతారో కానీ శాసనసభలో బీఆర్ఎస్ వెళ్లి కాంగ్రెస్ లో విలీనమయ్యే ముహూర్తం దగ్గరలోనే ఉన్నట్లు కనిపిస్తోంది.
అందుకే 10 ఏళ్లుగా గుర్తురాని అనర్హత వేటు రూల్స్ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి కేసీఆర్ టీంకి.